హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిషాంత్ తన గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళ వెజిటేబుల్ గార్డెన్లో ఇద్దరు కలిసి కూరగాయలు కోస్తూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అలాగే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత ముగ్గురు కూర్చొని చాలా హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా నిషాన్ వాళ్ళ మమ్మీ గురించి అలాగే వాళ్ళ డాడీ గురించి టాపిక్ వస్తుంది. నిషాన్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ఆ యున్నని లేడీ మోజులో పడిపోయి వాళ్ళ అమ్మని మోసం చేశాడు. అందుకే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతను తన పేరెంట్స్ ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొడుకు చేసిన పని అస్సలు నచ్చలేదు. కానీ నిషాన్ వాళ్ళ అమ్మ మాత్రం డివోర్స్ అయినా సరే నిషాన్ని తన అత్తామామల దగ్గరికి, అంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తూనే ఉంటుంది. అందుకే నిషాన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అలా మాట్లాడుతూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నిషాన్ని ఒక మాట అడుగుతారు. ఏ అమ్మా, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా? వయసు వచ్చేస్తుంది కదా, తొందరగా ఒక మంచి అబ్బాయిని చూసుకొని డేట్ చేయి అని సలహా ఇస్తారు. నిషాన్ అలా సిల్లీగా నవ్వేసి ఊరుకుంటుంది. ఆ తర్వాత తన మమ్మీ పంపిన గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా బోలెడంత ప్రేమని తీసుకొని మళ్ళీ కలుస్తాను అని ప్రామిస్ చేసి సిటీకి బయలుదేరుతుంది. మరొక పక్క లిన్యూసన్ కి వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది. ఆమె ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళట్లేదు, బీజింగ్ కి వస్తున్నాను అని చెప్తుంది. లిన్యూసన్ మాట్లాడుతూ, అయితే షాంఘై రావచ్చు కదా, తాతయ్యని కూడా కలవచ్చు అని అడుగుతాడు. కానీ ఎందుకో ఆమెకి తాతయ్యని కలవడం ఇష్టం ఉండదు. వద్దులే, నేను బీజింగ్ లోనే ఉంటాను అని చెప్పేస్తుంది. లిన్ కూడా ఆమెని ఫోర్స్ చేయడు. నెక్స్ట్ డే నిషాన్ చాలా ఎక్సైట్మెంట్ తో ఆఫీస్ కి వెళ్తుంది. బాస్ ని వెంటనే చూడాలి అనే ప్రేమ ఆమెలో కనిపిస్తుంది. కానీ ఆఫీస్ లో లిన్యూసన్ ఎక్కడా కనిపించడు. అప్పుడు వాళ్ళ సీనియర్ అందరినీ పిలిచి టెర్రస్ మీద సోలార్ ప్యానెల్స్ మీద మంచి పేరుకుపోయింది, క్లీన్ చేయాలి పదండి అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నిషాన్ కి లిన్ కనిపిస్తాడు. అతను అప్పటికే అక్కడ మిస్టర్ వూతో కలిసి స్వయంగా ప్యానెల్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అది చూసి నిషాన్ ఇంప్రెస్ అవుతుంది. బాస్ అయ్యుండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడని అందరూ కలిసి క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మంచు ఉంటే పవర్ జనరేట్ అవ్వదు కదా. ఆ టైంలో లిన్యూసన్ నిషాన్ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. తనకి దెబ్బలు తగలకూడదని కేర్ తీసుకుంటూ ఉంటాడు. పనిలో పడిపోయి నిషాన్ కాలు జారి కింద పడబోతే లిన్యూసన్ మెరుపు వేగంతో వచ్చేసి ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. జాగ్రత్త నిషాన్, నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో అని కళ్ళలోకి చూసి చెప్తాడు. ఆ స్పర్శ తగలగానే నిషాన్ కి సిగ్గొచ్చేస్తుంది. ఎందుకంటే మొన్ననే కదా అతను తన ఫీలింగ్స్ ని చెప్పాడు. ఇప్పుడు ఇలా దగ్గరయ్యేసరికి ఆమెకి ఆక్వర్డ్గా అనిపించి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ లిన్ గమనిస్తాడు, కానీ ఆమెని ఇబ్బంది పెట్టడు. పని పూర్తయ్యాక లోపలికి వస్తారు. అప్పుడు లిన్యూసన్ ఒక మీటింగ్ పెడతాడు. చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పేసి ఎంప్లాయీస్ అందరికీ కొన్ని రోజులు సెలవులు, బోనస్లు ఇంకా చాలా గిఫ్ట్స్ అనౌన్స్ చేస్తాడు. అంతేకాకుండా ఆఫీస్ తరపున ఒక క్యాంపింగ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇస్తాడు. ఇకపై మన క్యాంటీన్ ఫుడ్ మెనూ మారుస్తున్నాం, మంచి టేస్టీ ఫుడ్ పెట్టిస్తామని చెప్తాడు. అది వినగానే అందరూ చప్పట్లు కొడతారు. కానీ నిషాన్ కి మాత్రం డౌట్ వస్తుంది. మొన్ననే కదా తను క్యాంటీన్ ఫుడ్ బాగోలేదని బాస్ దగ్గర కంప్లైంట్ చేసింది. తన కోసమే బాస్ ఇదంతా చేస్తున్నాడా అని ఆమెకి అర్థమవుతుంది. తన కంఫర్ట్ కోసం బాస్ ఇంత ఆలోచిస్తున్నాడు అని లోపల చాలా. నెక్స్ట్ డే నిషాన్ తన ఫ్రెండ్ ఫెన్తో కలిసి ఆఫీస్ పార్టీ కోసం వెన్యూ చూడడానికి వెళ్తుంది. కానీ వాళ్ళు చూసిన ప్లేస్ బడ్జెట్ ఎక్కువగా ఉండడంతో డ్రాప్ అవుతారు. తర్వాత ఇద్దరు ఒక పార్క్ లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు ఫెన్ నిలదీస్తుంది, ఏంటే ఈ మధ్య బాస్ ని చూసి చాలా సిగ్గుపడుతున్నావు, అవాయిడ్ చేస్తున్నావు? అసలు క్యాంటీన్ ఫుడ్ మార్చింది నీకోసమే కదా, నిజం చెప్పు, మీ మధ్య ఏం నడుస్తుంది అని గట్టిగా అడుగుతుంది. నిషాన్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది, టాపిక్ కూడా మార్చేస్తుంది. కానీ ఫెన్ వదలదు. లక్కీగా అప్పుడే డాక్టర్ షెన్ నుంచి నిషాన్ కి కాల్ వస్తుంది. అర్జెంటుగా ఆ రెస్టారెంట్ కి రా, మీ బాస్ మీద నాకు చాలా కోపంగా ఉందని పిలుస్తాడు. అమ్మయ్యా అని నిషాన్ ఫెన్ నుంచి తప్పించుకొని రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ షెన్ నిషాన్ తో కంప్లైంట్ చేస్తాడు. చూడు నిషాన్, వాడిని పాత థీసిస్ పేపర్స్ అడిగితే నా ఫోన్ కట్ చేస్తాడా? ఎంత పొగరు వాడికి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి ఇలా చేస్తాడా అని చాలా తిడతాడు. నిషాన్ సైలెంట్ గా వింటుంది. తనకి తెలుసు కదా వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళని. అలా కాసేపటికే మళ్ళీ షేన్ ప్లేట్ మార్చేస్తాడు.
అయినా వాడు గ్రేట్లే. మెడికల్ కాలేజీలో అమ్మాయిలందరూ వాడి కోసం క్యూ కట్టేసేవారు. అంత క్రేజ్ వాడికి అని లిన్ని పొగడడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో లిన్ యూసెన్ అక్కడికి వచ్చేస్తాడు. అతన్ని చూడగానే షేన్ కోపం మర్చిపోయి హాయ్ చెప్తాడు. అలా కాసేపు మాట్లాడాక షేన్కి హాస్పిటల్లో నైట్ డ్యూటీ ఉందని గుర్తొస్తుంది. సరే నేను వెళ్ళి వస్తా, బిల్లు నువ్వే కట్టేసే అని లిన్కి చెప్పేసి షేన్ జంప్ అయిపోతాడు. ఇప్పుడు రెస్టారెంట్లో లిన్, నిషాన్ ఇద్దరే మిగులుతారు. నిషాన్ ప్లేట్లో ఆల్రెడీ సగం ఫుడ్ ఉంటుంది. లిన్ యూసెన్ కూల్గా ఆ ప్లేట్ని లాక్కొని ఆమె వదిలేసిన ఫుడ్ని తినడం స్టార్ట్ చేస్తాడు. నిషాన్ కంగారు పడిపోతుంది. అయ్యో బాస్, అది నేను తిన్నది ఎంగిలి, సార్ వేరేది ఫ్రెష్గా ఆర్డర్ చేస్తే ఆగండి అంటుంది. కానీ లిన్ యూసెన్ మాత్రం చాలా క్యాజువల్గా పర్లేదు నిషాన్, నీ ఎంగిలి తినడానికి నాకేం ప్రాబ్లం. ఆ తర్వాత నిషాన్ బిల్ కడదాం అనుకునే లోపే లిన్ యూసెన్ మొత్తం పే చేసేస్తాడు. ఇద్దరు బయటికి నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడు నిషాన్ ఒక విషయం అడుగుతుంది. బాస్ నిజం చెప్పండి, లూషా నన్ను పెళ్ళికి పిలవలేదు కదా? ఆ ఇన్విటేషన్ మీద నా పేరు రాసింది మీరే కదా? ఆ హ్యాండ్ రైటింగ్ చూస్తేనే డౌట్ వచ్చిందని అడుగుతుంది. దొరికిపోయాను అని తెలిసాక లిన్ యూసెన్ ఇక అబద్ధం చెప్పాడు. అవును నిషాన్, ఆ రోజు నువ్వు నాతో వస్తే టైం స్పెండ్ చేయొచ్చు అని నేనే అలా రాశాను. లూషా పిలవలేదని నిజం ఒప్పుకుంటాడు. అది విన్నాక నిషాన్కి కోపం రాదు కదా, ఇంకా సంతోషం వేస్తుంది. నా కోసం ఇంతలా తప్పించే వ్యక్తి నాకు ముందే దొరికి ఉంటే నా లైఫ్ ఇంత కాంప్లికేటెడ్గా ఉండేది కాదు కదా అని తన మనసులో అనుకుని అదే మాట పైకి అంటుంది. మీరు నాకు కొన్నేళ్ల క్రితమే పరిచయం అయి ఉంటే చాలా బాగుండేదంటుంది. దానికి లిన్ యూసెన్ ఒక విచిత్రమైన డైలాగ్ ఇస్తాడు. ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఇంతలా ఇబ్బంది పడతావు అని తెలిసి ఉంటే నేను అంత త్వరగా ప్రపోజ్ చేసేవాడిని కాదు కదా అంటాడు. ఆ డైలాగ్ వినగానే నిషాన్కి షాక్ తగులుతుంది. ఎందుకంటే సేమ్ ఇదే డైలాగ్ నిషాన్ గతంలో జువాన్షికి మెసేజ్ చేసి ఉంటుంది. తన మనసులో మాట జువాన్షికి చెప్పినప్పుడు వాడు రిజెక్ట్ చేస్తే సారీ చెప్తూ ఇదే మెసేజ్ పెడుతుంది. ఇప్పుడు బాస్ నోటి నుంచి అదే డైలాగ్ వచ్చేసరికి ఆమెకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాస్కి ఈ మాట ఎలా తెలుసని ఆలోచిస్తుంది. కానీ ఏదో అనుకోకుండా అనిపించిందేమో అని లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత బాస్ని ఇంకెప్పుడు అవాయిడ్ చేయనని ప్రామిస్ చేస్తుంది. లిన్ ఆమెని ఫేజ్ 2 ప్లాంట్ సైట్కి తీసుకెళ్తాడు. అక్కడ త్వరలో తను స్టార్ట్ చేయబోయే పీవీ గ్లాస్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే అక్కడ 200 స్క్వేర్ మీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ ఏం చేద్దామని నిషాన్ని అడిగితే నిషాన్ ఆలోచించి అక్కడ ఒక ఎకో గార్డెన్ ప్లాన్ చేద్దాం, సోలార్ ఎనర్జీతో నడిచే ఎలక్ట్రికల్ వస్తువులు పెడదాం, బాగుంటుందని ఐడియా ఇస్తుంది. ఆ ఐడియా లిన్కి చాలా బాగా నచ్చేస్తుంది. వెంటనే ప్రాజెక్టు బాధ్యత ఆమెకే అప్పగిస్తాడు. నెక్స్ట్ డే నిషాన్ కంపెనీ ఇంజనీర్ హెడ్ అలాగే మిగతా వాళ్ళకి ఈ ఎకో గార్డెన్ గురించి వివరించి పని మొదలు పెట్టిస్తుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ ఆఫీస్లో సీనియర్ ఒక గేమ్ పెడతాడు. క్యాంటీన్ ఫుడ్ గురించి ఓటింగ్ పెట్టాలి. అయితే ఆ ఓటింగ్లో పాల్గొనాలంటే ఒక లక్కీ డ్రా తీయాలి. అందులో ఎవరికి ఫుడ్ రాసి ఉన్న పేపర్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఓటు వేయాలని రూల్ అయితే ఉంటుంది. లిన్ యూసెన్ కూడా సరదాగా ఆ గేమ్లో జాయిన్ అవుతాడు. ఫ్రెండ్స్ అందరూ స్లిప్స్ తీస్తారు, కానీ ఎవరికి ఫుడ్ ఆప్షన్ రాదు. చివరగా నిషాన్ స్లిప్ తీస్తుంది. అందులో కూడా ఏమీ ఉండదు. కానీ లిన్ యూసెన్ మాత్రం తన స్లిప్లో ఫుడ్ ఆప్షన్ వచ్చినట్టు నటిస్తాడు. ఆ ఛాన్స్ని నిషాన్కి ఇచ్చేస్తాడు. అది గమనించిన ఫెన్కి అర్థమైపోతుంది. బాస్ కావాలని నిషాన్ గెలవాలని చీటింగ్ చేశాడని కనిపెట్టేసి నిషాన్ని ఏడిపించేస్తుంది. నెక్స్ట్ డే లక్కీ డ్రా విన్నర్స్ అందరూ ఫుడ్ టెస్ట్ చేయడానికి వెళ్తారు. లిన్ యూసెన్ కూడా వస్తాడు. అక్కడ రకరకాల వంటకాలు ఉంటాయి. నిషాన్కి నచ్చిన డిష్కి లిన్ ఓటేస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మిగతా స్టాఫ్ అందరూ వేరే డిష్కి ఓటు వేస్తారు. దాంతో నిషాన్కి నచ్చిన ఫుడ్ మెనూలో సెలెక్ట్ అవ్వదు. నిషాన్ చాలా బాధపడుతుంది. అది చూసి లిన్ తన దగ్గరికి వచ్చి, హే దానికే డల్ అయిపోయావేంటి, నీకు నచ్చిన ఆ ఫుడ్ నేను బయట నుంచి స్పెషల్గా తెప్పిస్తాలే అని చెప్పి ఓదారుస్తాడు. దాంతో నిషాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే నుంచి క్యాంటీన్లో కొత్త మెనూ వస్తుంది. స్టాఫ్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంతలో చైనీస్ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. ఆఫీస్లో సెలబ్రేషన్స్ కోసం గిఫ్ట్స్, క్యాంపింగ్ సామాన్లు అన్నీ వచ్చేస్తాయి. నిషాన్, ఫెన్ అవన్నీ చూసుకుంటుంటారు. తర్వాత లిన్ యూసెన్ నిషాన్ని, ఫెన్ని తీసుకుని ఫ్యాక్టరీ విజిట్కి వెళ్తాడు. అక్కడ పని జరుగుతున్నంతసేపు లిన్ యూసెన్ నిషాన్ వైపు చూస్తూ ఆమె బాగోగులు అడుగుతూ చాలా క్లోజ్గా ఉంటాడు. అది చూసి పక్కనే ఉన్న ఫెన్కి క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళ మధ్య ఏదో స్ట్రాంగ్గా నడుస్తుంది అని. అంతేకాకుండా లిన్ యూసెన్ నిషాన్తో మనం ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్తాడు. ఆ తర్వాత ఫెన్
నిషాన్ని పక్కకి లాగి, ఇంకా దాచకు, బాస్ నిన్ను లవ్ చేసేస్తున్నాడు కదా, నువ్వు కూడా పడిపోయావు కదా అని నాకు అర్థమైంది, నిజం చెప్పు అని నిలదీస్తుంది. ఈసారి నిషాన్ దాచదు. అవును ఫెన్, బాస్ నన్ను చాలా ఇష్టపడుతున్నారు, నేను కూడా ఆయన్ని ఇష్టపడుతున్నాను, పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోకుండా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, బాస్తో కలిసి జర్నీ చేయాలనుకుంటున్నానని చాలా ఓపెన్గా చెప్పేస్తుంది. రాత్రి లిన్ యూసెన్ కాల్ చేస్తాడు. ఇద్దరు రాబోయే బిజినెస్ ట్రిప్ గురించి రొమాంటిక్గా మాట్లాడుకుంటారు. నిషాన్ గొంతులో ఆనందం చూసి లిన్ మురిసిపోతాడు. బిజినెస్ ట్రిప్కి వెళ్లే ముందు నిషాన్ లిన్ యూసెన్కి ఒక విషయం గురించి కంగారు పడుతూ చెప్తుంది. ఒకవేళ ఆఫీస్లో మన గురించి ఏమైనా గాసిప్స్ వస్తే మీరేం టెన్షన్ పడకండి, అది మీ తప్పు కాదు, నేనే నా ఫ్రెండ్ ఫెన్కి మన విషయం చెప్పాను, ఆమె ద్వారా ఎవరికైనా తెలిసిందేమోనని భయంగా ఉంది అని ముందే క్లారిటీ ఇస్తుంది. లిన్ యూసెన్కి అది ప్రాబ్లంలా అనిపించదు, లైట్ తీసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత జపాన్ ట్రిప్కి వెళ్తారు. ఫ్లైట్ అంటే నిషాన్కి చాలా భయం కదా. లిన్ యూసెన్ పక్కన ఉండడంతో ధైర్యం తెచ్చుకొని ప్రయాణిస్తుంది. జపాన్కి రీచ్ అయ్యాక అక్కడ పీవీ గ్లాస్ సప్లయర్స్తో మీటింగ్ జరుగుతుంటుంది. ఆ జపనీస్ ఓనర్ లిన్తో కంప్లైంట్ చేస్తాడు. మీ పాత మేనేజర్ కాంగ్ ఉన్నాడు కదా, వాడు పేమెంట్స్ చాలా లేట్ చేసేవాడు, మాకు చాలా ఇబ్బంది అయిందని చెప్తాడు. అప్పుడు లిన్ యూసెన్ భరోసా ఇస్తాడు. ఇప్పుడు ఆ కాంగ్ గాడిని పీకేశాం, ఇప్పుడు ఆయన పోస్టులో చెన్ ఉంది, ఆమె చాలా సిన్సియర్, ఇకపై పేమెంట్స్ టైంకి జరుగుతాయని మాటిస్తాడు. దాంతో ఆ ఓనర్ సాటిస్ఫై అవుతాడు. ఆ ఫ్యాక్టరీ బయట ఒక బ్యూటిఫుల్ ఎకో గార్డెన్ ఉంటుంది. అది చూడగానే నిషాన్కి చాలా నచ్చేస్తుంది. తన ఫ్యాక్టరీలో కూడా ఇలాంటిది కట్టాలని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత అందరూ కారులో హోటల్కి వెళ్తుంటారు. అప్పుడే కొత్తగా వచ్చిన వీచాట్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి నిషాన్ సజెస్ట్ చేస్తుంది. హోటల్కి వెళ్ళాక రూమ్స్ అలాట్ చేస్తారు. నిషాన్ ఆఫీస్ కొలీగ్ చేమ్తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటుంది. రూమ్కి వెళ్ళగానే నిషాన్కి ఒక ఐడియా వస్తుంది. లిన్ యూసెన్కి మెసేజ్ చేసి, బాస్ మీకు స్పా వౌచర్స్ వచ్చాయి కదా, మగవాళ్ళు ఎలాగూ స్పాకి వెళ్ళరు కదా, ఆ వౌచర్స్ నాకు ఇచ్చేసేయండి, నేను చెన్ వెళ్తామని అడుగుతుంది. లిన్ వెంటనే ఆ వౌచర్స్ ఆమెకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత లిన్ యూసెన్ నిషాన్ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. ఈరోజు ఇద్దరు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి చాలా అందంగా రెడీ అయి వస్తారు. చూడ్డానికి అచ్చం లవర్స్ లాగా ఉంటారు. నిషాన్ ఒక మొబైల్ షాప్కి వెళ్తుంది. ఎందుకంటే ఆమె పాత ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయి ఉంటుంది. అక్కడ షాప్ ఓనర్ వీళ్ళిద్దరిని చూసి కపుల్స్ అనుకుంటుంది. కానీ నిషాన్ లేదు మేమింకా రిలేషన్లోకి రానే లేదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. నిషాన్ కొత్త ఫోన్ కొంటుంది. ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది. నిషాన్ తన ఓల్డ్ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే కొత్త ఫోన్లోకి కాపీ చేసుకుంటుంది. కానీ ఫొటోస్, మెసేజెస్ ఏమీ తీసుకోద్దు, అవన్నీ జువాన్షుకి సంబంధించిన జ్ఞాపకాలు, వాటిని అక్కడే వదిలేసి గతాన్ని తుడిచేసుకోవాలి అనేది ఆమె నిర్ణయం. కొత్త మొబైల్లో వీచాట్ ఇన్స్టాల్ చేశాక ఆమెకి వచ్చిన ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ లిన్ యూసెన్ది, అది కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. నిషాన్కి అప్పుడు అనిపిస్తుంది, నా పాత ఫోన్ జువాన్షు అయితే ఈ కొత్త ఫోన్ లిన్ యూసెన్, ఈ కొత్త ఫోన్ నాకు అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఇస్తుంది అని చాలా ఫీల్ అవుతుంది. షాపింగ్ అయిపోయాక నిషాన్ రూమ్కి వచ్చేస్తుంది. అక్కడ చెన్కి డౌట్ వస్తుంది. ఏంటి నిషాన్, బాస్తో షికార్లు కొట్టేస్తున్నావు, జాగ్రత్త సుమా, ఆఫీస్లో బాస్తో లవ్ అంటే చాలా రిస్క్, గతంలో నేను కూడా ఇలాగే ఒక పెద్ద ఆఫీసర్ని లవ్ చేసి జాబ్ పోగొట్టేసుకున్నా, నా లైఫ్లో జరిగినట్టు నీకు జరగకూడదు అని చెప్పేసి వార్నింగ్ చేస్తుంది. చెన్ తనని సొంత చెల్లెలాగా చూసుకుంటుంది, అందుకే ఆ భయం. కానీ నిషాన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, భయపడకు అక్కయ్య, మేము దొంగచాటుగా ఏమి చేయము, ఓపెన్గానే డేట్ చేస్తాము, మా మీద మాకు నమ్మకం ఉందని చెప్పి చెన్కి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ యూసెన్ నిషాన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. అప్పుడు నిషాన్ చెప్తుంది, బాస్ మన విషయం నేను నిన్న రాత్రి చెన్కి చెప్పేశాను, ఆమెకి తెలుసని అంటుంది. అది వినగానే లిన్కి చాలా సంతోషం వేస్తుంది. అమ్మయ్య, ఇక మన రిలేషన్ని దాచాల్సిన పని లేదు, అఫీషియల్ చేసేయొచ్చు అనుకుంటాడు. ఇంతలో అక్కడికి చెన్ ఇంకా వేరే ఎంప్లాయ్ వస్తారు. అప్పుడు లిన్ యూసెన్ ఒక స్కెచ్ వేస్తాడు. మీరిద్దరూ ఫ్లైట్లో ఇప్పుడే షాంఘై వెళ్ళిపోండి, నేను నిషాన్ వేరే పని మీద రేపు వస్తామని చెప్తాడు. లిన్ ప్లాన్ ఏంటంటే వాళ్ళని పంపించేస్తే నిషాన్తో రోజంతా ఏకాంతంగా గడపొచ్చని. చెన్కి ఆ మ్యాటర్ అర్థమైపోతుంది. నవ్వుకుంటూ సరే సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇక లిన్, నిషాన్ ఇద్దరే మిగులుతారు. ఇద్దరు కలిసి మళ్ళీ షాపింగ్కి వెళ్తారు. ఈసారి ఫోన్ పౌచ్లు కొనడానికి లిన్ అక్కడ బేరమాడి మరీ 2 క్యూట్ పౌచ్లు కొంటాడు. ఆ పౌచ్లు చూస్తే ఎవరైనా సరే వీళ్ళు లవర్స్ అని చెప్పేస్తారు. నిషాన్ అంటుంది, బాస్ నిజంగా ఈ పౌచ్ని ఆఫీస్లో వాడతారా అని. అలా ఏం లేదులే, ఈ ట్రిప్లో నీతో పాటు ఉన్నప్పుడు మాత్రమే వాడతానని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ఆ జపనీస్ ఫ్యాక్టరీకి వెళ్తారు. ఎందుకంటే నిషాన్కి ఆ ఎకో గార్డెన్ గురించి స్టడీ చేయాలని ఉంటుంది. అక్కడ మిస్టర్ వే అనే సూపర్వైజర్ని కలిసి ఆ గార్డెన్ ఎలా కట్టారు, ఎంత ఖర్చు అయిందని అన్ని డీటెయిల్స్ అడుగుతూ నోట్స్
నోట్స్ కూడా రాసుకుంటుంది. అయితే ఆ మిస్టర్ వేకి ఒక డౌట్ వస్తుంది. బాస్ లిన్ చేతిలో నిషాన్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పైగా ఆ క్యూట్ ఫోన్ పౌచ్ కూడా ఉంటుంది. అది చూసి వే మెల్లగా నిషాన్తో, మేడం మీరేంటి బాస్ చేతికి లేడీస్ బ్యాగ్ ఇచ్చేశారు, ఆయన కోప్పడతారేమో జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అప్పుడు నిషాన్ నవ్వుతూ ఒక అబద్ధం చెప్తుంది. లేదు సార్, ఈ గార్డెన్ ప్రాజెక్ట్ వరకు ఆయన నన్నే బాస్గా ఉండమన్నారు, ఆయనే నా అసిస్టెంట్గా ఉంటానన్నారు, అందుకే నా బ్యాగ్ మోస్తున్నారని జోక్ చేస్తుంది. మిస్టర్ వే అమాయకంగా అది నిజమే అనుకుంటాడు. కానీ వెనకాల ఉన్న ఇంకో వర్కర్ మాత్రం వీళ్ళిద్దరూ లవర్స్ అని కనిపెట్టేస్తుంది. ఇలా ఆ ట్రిప్లో ఇద్దరు చాలా దగ్గర అవుతారు. ఆ వర్కర్ అనుమానం కరెక్ట్ అవుతుంది. వాళ్ళు జపాన్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ వాళ్ళ ఫోన్ పౌచ్లు చూసేసి అందరూ వావ్ ఎంత క్యూట్ కపుల్ అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. నిజానికి వాళ్ళ రిలేషన్ ఇంకా అఫీషియల్ అవ్వలేదు. నిషాన్ ఇంకా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ లిన్ యూసెన్ మాత్రం ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఆమెకి ఏది కావాలంటే అది తెచ్చి పెడుతుంటాడు. ఆమె ఫొటోస్ తీస్తుంటాడు. ఇవన్నీ చూసి అక్కడున్న మిగతా అమ్మాయిలు నిషాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అంత హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ ఎలా దొరికాడ్రా బాబు అని అసూయపడతారు. ఆ తర్వాత నిషాన్ లిన్ని ఒక డౌట్ అడుగుతుంది. బాస్, ఆ ఫోన్ పౌచ్ మీద మంకీ బొమ్మ ఎందుకుందని. దానికి లిన్ యూసెన్ నవ్వి, అది మామూలు మంకీ కాదు, మంకీ కింగ్. చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఐడల్, అందుకే అది సెలెక్ట్ చేశానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా ఇద్దరు సిటీ అంతా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ రాత్రికి హోటల్కి చేరుకుంటారు. లిన్ యూసెన్ నిషాన్ని తన రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ టైంలో నిషాన్కి మనసులో ఉంటుంది, బాస్ని లోపలికి రమ్మని పిలిస్తే బాగుండు, ఇంకా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. అటు లిన్కి కూడా వెళ్ళాలని ఉండదు. కానీ నిషానేమో పిలవదు, ఇటు లిన్నేమో ధైర్యం చేయడు. అలా ఇద్దరు మౌనంగా గుడ్ నైట్ చెప్పుకొని విడిపోతారు. కానీ రూమ్కి వెళ్ళాక మాత్రం లిన్ ఒక మెసేజ్ పెడతాడు, రేపు నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది, రెడీగా ఉండు అని. అది చూడగానే నిషాన్కి నిద్ర రాదు. ఆ సర్ప్రైజ్ ఏంట్రా బాబు అని రాత్రంతా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంది. మరుసటి రోజు ఉదయం లిన్ యూసెన్ తన సర్ప్రైజ్ని రివీల్ చేస్తాడు. నిషాన్కి ఫ్లైట్ అంటే భయమని అతనికి తెలుసు కదా, అందుకే ఆమె కోసం ఒక స్పెషల్ లంచ్ బాక్స్ని రెడీ చేయించి తెస్తాడు. పైగా విమానంలోకి ఫుడ్ తీసుకెళ్ళడానికి స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకుంటాడు. నీకు ఎప్పుడు భయం వేసినా అప్పుడు ఇది తిను, భయం మర్చిపోతావని చెప్తాడు. అంతేకాకుండా ఈసారి లిన్ యూసెన్ బిజినెస్ క్లాస్లో కాకుండా నిషాన్ కోసం ఎకానమీ క్లాస్లో ఆమె పక్కనే కూర్చుని ట్రావెల్ చేస్తుంటాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు నిషాన్ చాలా భయపడిపోయి లిన్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. లిన్ ఆమెని ఓదారుస్తూ ఆ లంచ్ బాక్స్లోని ఫుడ్ని స్వయంగా తినిపిస్తాడు. ఆ కేరింగ్ చూసి నిషాన్ తన భయాన్ని మర్చిపోతుంది. షాంఘైలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బాక్స్లో ఇంకా ఫుడ్ మిగిలి ఉంటుంది. లిన్ యూసెన్ ఇది పారేయకు, నీ ఫ్రెండ్స్కి తీసుకెళ్లి ఇవ్వు, బాగుంటుందని సజెస్ట్ చేస్తాడు. నిషాన్కి అది చాలా నచ్చుతుంది. నా గురించే కాకుండా నా ఫ్రెండ్స్ గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తున్నాడని ఇంప్రెస్ అయిపోతుంది. హాస్టల్కి వెళ్లే ముందు నిషాన్ లిన్ని టెంపుల్కి తీసుకెళ్తుంది. అక్కడ దేవుడిని గట్టిగా కోరుకుంటుంది. దేవుడా, లాస్ట్ టైం నేను కోరుకున్న విష్ని క్యాన్సిల్ చేసేసాయి, బాస్ని నాకు దూరం చేయకు, ఆయన ఎప్పుడు నాతోనే హెల్తీగా సేఫ్గా ఉండాలని మనసు మార్చుకొని ప్రేయర్ చేస్తుంది. బయటికి వచ్చాక లిన్ ఏం కోరుకున్నావు అని అడిగితే నిషాన్ ఏమో అది సీక్రెట్ అని చెప్పి నవ్వుతుంది. మరొక వైపు హువా బ్యాంక్లో ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం మియా అనే లేడీ ఎంప్లాయ్ జువాన్షిని డామినేట్ చేసి బాస్ని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని ఫోర్స్ చేసింది కదా. ఇప్పుడు ఆ కంపెనీ ఒక ఫ్రాడ్ అని తేలిపోతుంది. గవర్నమెంట్ దాన్ని ఫ్రాడ్ అని డిక్లేర్ చేసేస్తుంది. అంటే ఒకవేళ మియా మాట విని బాస్ డబ్బులు పెట్టి ఉంటే బ్యాంక్కి భారీ నష్టం వచ్చేది. జువాన్షు ముందే హెచ్చరించాడు కాబట్టి బ్యాంక్ సేవ్ అయింది. దాంతో వాళ్ళ బాస్ జువాన్షుని చాలా బాగా మెచ్చుకుంటూ మీ రీసెర్చ్ చాలా పర్ఫెక్ట్గా ఉందని అప్రిషియేట్ చేస్తాడు. మియాకి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. కానీ ఆమె తన తప్పు తెలుసుకుని జువాన్షు దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది. నేను నిన్ను తక్కువ అంచనా వేసేసాను, నా కాంపిటీషన్ నేచర్ వల్ల బ్యాంక్ని ముంచేసేదాన్ని అని చెప్పి సారీ ఒప్పుకుంటుంది. జువాన్షు మాత్రం చాలా హుందాగా ప్రవర్తిస్తాడు. పర్లేదు మియా, మనందరం ఒక ఫ్యామిలీ, తప్పులు జరుగుతూనే ఉంటాయి, లైట్ తీసుకో అని చెప్పి సపోర్ట్ చేస్తాడు. జువాన్షు మంచితనం చూసి మియా ఫ్లాట్ అయిపోతుంది. ఆమెకి జువాన్షు మీద క్రష్ మొదలవుతుంది. ఆ రోజు నైట్ మియా తన టీంని డిన్నర్కి తీసుకెళ్తుంది. అక్కడ జువాన్షుతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇటువైపు జువాన్షు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి ఒక బుక్లో జువాన్షు కాలేజీ ఫోటో దొరుకుతుంది. అది ఒక గ్రాడ్యుయేషన్ ఫోటో. అందులో నిషాన్ కూడా ఉంటుంది. ఆ రాత్రి జువాన్షు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. తమ్ముడేమో అతన్ని సోఫాలో కూర్చోబెడతాడు. జువాన్షు కళ్ళు ఆ ఫోటో మీద పడతాయి. అందులో నిషాన్ని చూడగానే జువాన్షు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకవేళ ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటే నా లైఫ్ ఇంత నరకంగా ఉండేది కాదు కదా అని చాలా బాధపడతాడు. అది చూసి తమ్ముడు అన్నయ్య బహుశా షియాన్ని మిస్ అవుతున్నాడేమో అని తప్పుగా అర్థం చేసుకుంటాడు.
నెక్స్ట్ డే ఆఫీస్లో నిషాన్ ఎకో గార్డెన్ ప్రాజెక్ట్కి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ ఫైల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసి లిన్ న్యూసన్కి ఇస్తుంది. ఆమె వర్క్ చూసి లిన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆమెని ఒక సీనియర్ మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆ మీటింగ్లో పీవీ గ్లాస్ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. 2 కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ అందులో ఒక కంపెనీ నుంచి రెస్పాన్స్ అయితే రాదు. ఆ కంపెనీ ఎవరిదో కాదు, నిషాన్ వాళ్ళ నాన్నగారిది. దాంతో తనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా డాడీకి లిన్ కంపెనీతో మంచి రిలేషన్ ఉంది కదా, మరి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఆపేశారు, ఏదో గొడవ ఉందా అని చెప్పి డౌట్ వస్తుంది. రాత్రి తన కజిన్కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తుంది. వాడంటాడు, అదేం లేదులే, లీగల్ ప్రాసెస్ కదా, టైం పడుతుందని చెప్తాడు. ఆ తర్వాత అతను, ఇంతకీ నీ బాస్ గారు నిన్ను ఇంకా టార్చర్ పెడుతున్నాడా అని అడిగితే నిషాన్ ఈసారి బాస్ని పొగడడం స్టార్ట్ చేస్తుంది. లేదురా, ఆయన చాలా మంచివాడని చెప్తుంది. అది వినగానే వాడు చాలా షాక్ అవుతాడు. మొన్నటి దాకా తిట్టావు కదే, ఇప్పుడు పొగుడుతున్నావేంటి, నీ సంగతి ఏంటి అని అడుగుతాడు. కానీ నిషాన్ తన ప్రేమ విషయం చెప్పకుండా దాచేస్తుంది. నిషాన్తో మాట్లాడాక వాళ్ళ బ్రదర్ వెంటనే జువాన్షు తమ్ముడికి మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంటాడు. అంటే వాడికి జువాన్షు తమ్ముడితో ఏదో ఫ్రెండ్షిప్ ఉందని మనకి అర్థమవుతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ మీరైతే హైప్ ఇవ్వండి, షేర్ చేయండి.